ఇంకా ఏంటి ఇంకా భయపడుతున్నారా మీరు? మీకు చెప్పొచ్చు కదా. అయ్యో భయం ఏం లేదండి, అస్సలు భయం లేదు. ఎవరు ప్రొడ్యూసర్లు ఉన్నారు, ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరి వల్ల రాజ్ తరుణ్ సేవ్ అవుతున్నారు, మీకు అన్యాయం జరుగుతుంది అంటారు కదా, మీరు చెప్పండి. ఇప్పుడు మీరు రాజ్ తరుణ్ అరెస్ట్ అవ్వాలనుకుంటున్నారా? డెఫినెట్ గా అరెస్ట్ అవ్వాలి. జానీ మాస్టర్ అవ్వాలండి, రాజ్ తరుణ్ అరెస్ట్ అవ్వాలి. ఒక్క నిమిషం అండి, రాజ్ తరుణ్ కూడా అందరిలాంటి అబ్బాయే, హీరో పక్కన పెడితే అందరిలాంటి అబ్బాయే. అతనికి కూడా పోలీస్ స్టేషన్ పిలవాలి, అతనికి కూడా అందరికీ జరిగినట్టుగా సమానంగా జరగాలి. అక్కడ పోలీసులకి అతను అలాగే సమాధానం చెప్పాలి. మేడం, ఒక సోషల్ ఇంజనీర్ గా నేను మీకు చెప్తున్నాను, మీ కేసులో మీకు అన్యాయం జరిగిందని అంటున్నారు కాబట్టి మీ కేసుకి సంబంధించిన పేపర్స్ ఒకసారి తీసుకుని రండి. ఒకవేళ డెఫినెట్ గా అతనికి కోర్టు ఎక్సీడెడ్ పవర్స్ లో గానీ ఒకవేళ అతనికి ఇంట్రింగ్ శాంక్షన్స్ చేస్తుంటే దాన్ని అపీల్ చేసి అతన్ని అరెస్ట్ చేయించవచ్చు. ఆ పాసిబిలిటీస్ ఉన్నాయి, కానీ మీరు ఆ స్టెప్ తీసుకున్నారా? నేను ఒకటే విషయం చెప్తానండి, ఇప్పుడు నేను ఏదో ఫేక్ గా 376 పెట్టడమో లేకపోతే ఇప్పటికి పోక్సోకైనా వెళ్ళడమో అలాంటివి చేయలేదు. ఎందుకంటే నా మెడలో ఒక నిమిషం అండి, నన్ను నమ్మించాడు ఒక నిమిషం అండి, ప్రేమాన్ని నమ్మించాడు. 11 ఏళ్ల క్రితం మేము పెళ్లి చేసుకొని ఈ రోజు కూడా నేను ఇదే ఇంట్లో భార్య స్థానంగానే ఉన్నాను. బయటికి పబ్లిక్ గా చెప్పినంత మాత్రాన లేకుండా అయితే లేను. ఈ రోజుకి నన్ను వదిలించుకోవడానికి నాకు 33 సంవత్సరాల్లో ఎటువంటి కేసులు లేను. నేను లాస్ట్ 1.5 year లో ఇప్పుడు నా మీద 7వ కేసు. ఇది అడగడానికి క్వశ్చన్ అడగడానికి వెళ్ళిన రాజ్ తరుణ్ వాళ్ళ మమ్మీ డాడీకి నా నుంచి ప్రాణహాని ఉందని కేసు పెట్టించాడు. వెనకాలండి ఎంత చండాలంగా చేపిస్తున్నాడంటే, శేఖర్ భాష కూడా అనకూడని మాటలండి, ఎన్ని మాట్లాడినాడు. వీటన్నిటికీ వెనకాల రాజ్ తరుణే ఉన్నాడు. అలాంటి వదిలేయడం ఎంతవరకు కరెక్ట్? అన్యాయం జరిగితే ఏ అమ్మాయికైనా కూడా మనం డెఫినెట్ గా మేము సపోర్ట్. అన్యాయం జరిగిన వాళ్ళ గురించే చూడండి, పార్టీలని దయచేసి రుద్దకండి. నా రిక్వెస్ట్, హంబుల్ రిక్వెస్ట్. మీరు నిజంగా రాష్ట్రానికి తప్పు చేసినా లేకపోతే పార్టీల గురించి మర్చిపోయారు, మళ్ళీ మీరే ఎత్తుతున్నారు. ఎందుకు పార్టీ గురించి చెప్తున్నారు? బాలగారు మళ్ళీ మాట్లాడతాను సార్, ఒక నిమిషం. ఇక్కడ ఒక డిఫరెన్స్ ఉంటుందండి. 100 ఎలిగేషన్స్ పెట్టి క్రిమినల్ అని చెప్తూ అతనితోటే కలిసి ఉండాలి అనే వాళ్ళకి 100 ఎలిగేషన్స్ పెట్టి ఇతను చేశాడు, నాకు గతి లేక ఉన్నా, ఇప్పుడు వద్దు, నేను ఉండాను, అతనికి నాకు పొత్తు వద్దు అనే వాళ్ళకి తేడా ఉంటుంది. ఎలిగేషన్స్ పరిగణలో తీసుకోవడంలో కూడా లావణ్య కేసుకి డిఫరెన్స్ అదే. తను నేను రాస్తారని కావాలనుకుంటున్నాను అని బయట. ఒక నిమిషం మేడం, చెప్పండి. ఇప్పుడు యాజ్ ఏ ఉమెన్ గా లావణ్య కూడా చాలా సఫర్ అయింది. ఎంతో కొంత ఒక ఉమెన్ బయటకు వచ్చి కంప్లైంట్ ఇచ్చింది, బయటకు వచ్చి పబ్లిక్ లో ఇంత చెప్పుకుంటుంది అంటే సఫర్ అయితేనే బయటకు వచ్చి చెప్పుకుంటుంది. నలుగురిలో ఏదైనా పర్వాలేదు అని ధైర్యంతో బయటకు వచ్చి చెప్పుకుంది. తనకి న్యాయం జరగాలి, కానీ తను అడిగిన దాంట్లో తనతో కలిసి ఉండాలని అనుకుంటుంది కాబట్టి దాన్ని చాలా సెన్సిటివ్ ఇష్యూగానే ట్రీట్ చేస్తారు. ఇప్పుడు తినే విషయంలో ఏదైతే ఈ అమ్మాయి విషయంలో ఏంటంటే తను సఫర్ అయింది, తను నమ్మింది, కొద్ది రోజులు భరించింది, ఇంకా కొద్ది రోజులు అయితే బయటపడతానని అనుకుందంటే మన అనాలిసిస్ మాత్రం. ఎందుకంటే ఇప్పుడు మేడం సంధ్య గారు చెప్తున్నారు, నేను ప్రూఫ్ తో సహా చూసానని చెప్తున్నారు. అండ్ ఎఫ్ఐఆర్ అయింది అంటేనే ఎంతో కొంత ప్రూఫ్స్ మెసేజ్ల రూపంలో గానీ ఉంటేనే కస్టడీ వరకు వెళ్తారు అండ్ ఒప్పుకున్నారు అనే న్యూస్ కూడా బయటకు వచ్చింది. అమ్మాయి సఫర్ అయింది కాబట్టి కాకపోవచ్చండి, ఒప్పుకున్నారు అనేది ఈ మీడియా వాళ్ళు రాస్తున్నారు. మీడియా వాళ్ళు రాయొచ్చు, ఐ థింక్ అయి ఉండొచ్చు. మనమేం దాన్ని జడ్జ్ చేయలేము, ఎందుకంటే కోర్టు వరకు వెళ్ళిన తర్వాత మనం నిజంగా జడ్జ్ చేయడానికి కూడా ఎవరికి అది ఉండదు. సో కేవలం ఆ అమ్మాయి విషయంలో ధైర్యంగా అమ్మాయి ప్రాబ్లం చెప్పుకోవడానికి ఎప్పుడైతే బయటికి వచ్చిందో యాజ్ ఏ ఉమెన్ గా. జానీ మాస్టర్ బాధితులు చాలా మంది ఉన్నారు, ఒక్కొక్కరు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్ కూడా నడుస్తుంది. టాక్స్ అండి బయట యాజ్ ఏ ఇండస్ట్రీ పర్సన్ గా నేను ఒక సినీ నటిగా ఉన్నాను, ప్రొడ్యూసర్ గా ఉన్నాను. జానీ మాస్టర్ కు ఉన్న నేమ్ ఇప్పుడు అందరూ మాట్లాడే మంచి పేరే ఉంది, కానీ వీళ్ళిద్దరి మధ్యల విషయంలో ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య విషయంలో బాధాకరం అది అసలు. ఇప్పుడు అంత క్రిమినల్ అయితే కాదు కదండి, గోవా వెళ్ళి అంత బలవంతంగా తీసుకురావాల్సిన అంత ఇదైతే కాదండి నిజంగా.